సో సరదాగా ఒక చిన్న సెగ్మెంట్ చేద్దామా? ఓకే. మీరు ఇమిటేట్ చేస్తారా హీరోల్ని? లేదండి. అసలు ఆహా! జిమ్ క్యారీ ఒక్కలే. జిమ్ క్యారీ సో సరదాగా జిమ్ క్యారీ తెలుగు డైలాగులు చెప్తారా మాకు జిమ్ క్యారీ లాగా? ఓకే. మీ ఫేవరెట్ ఏవైనా చెప్పండి. ఓకే. హీరో పేర్లు చెప్తే డైలాగ్ చెప్పగలరా? ఆహా! లేదా పోనీ సరే మీ సరే భాష. ఓకే. ఇప్పుడు మన ఇడియట్‌లో నేనులో ఇది ఉంది గదా! చంటిగాడు సిటీలో కమిషనర్‌లు వస్తుంటారు, పోతుంటారు. మ్మ్. చంటిగాడు ఇక్కడ లోకల్ అని. అది జిమ్ క్యారీ ఎక్స్‌ప్రెషన్‌తో చెప్తా. ఓకే డన్. ఏయ్! సిటీలో కమిషనర్‌లు వస్తుంటారు, పోతుంటారు. అండ్ జిమ్ క్యారీ లోకల్. అరే నైస్. మీ పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? పిల్లలండి అసలు సమస్య లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వద్దని చెప్తాను. బ్లడ్ కదండి మరి. అవును. మరి మీ అంటే చాలా వరకు నేను విన్నది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి చాలా తక్కువ వరకు ఆలోచిస్తారు. సో మరి బ్లడ్ కదా, నాకు తెలిసి మీ అబ్బాయి కూడా భలే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. నిజంగా చాలా మంచి. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను యాక్చువల్లీ, టు బి వెరీ ఫ్రాంక్. అవునా? ఓకే. అనుకున్నాను. సో ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా? వాడి విషయానికి నేను అనుకుంటాను. ఒకవేళ చెప్పలేము. అంటే ఇప్పుడు నా పొజిషన్ కరెక్ట్‌గా బాగా అప్పటి వరకు మంచిగా పికప్‌లో ఉన్నానంటే మా వాడిని కూడా ఎంట్రీ ఇండస్ట్రీలో పక్కా గ్యారంటీ. అమ్మాయిని మాత్రం ఎంట్రీ చేయను. వై? వద్దు. తను అంటే డీసెంట్ క్యారెక్టర్. డీసెంటబుల్. ఎవరితో ఎక్కువ మాట్లాడదు. సినిమాలు ఎక్కువ చూడదు. అంటే తను ఇంట్లో ఉన్నప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటాను. తనకి ఏమనిపిస్తుందో స్టడీస్, హోంవర్క్, అంటే ఏదన్నా ఆడుకోవడం కానీ అలాంటివి. టీవీలో ఏదన్నా అంటే వాళ్ళ అమ్మతో పాటు సీరియల్స్, సినిమాలు అంతవరకు చూస్తుంది. క్లాసికల్ డాన్సరా అమ్మాయి? లేదు కాదు. అలాగా కనిపిస్తుంది కానీ డాన్స్ నేర్చుకోవాలని బాగా తపన ఇద్దరికి. ఓకే. అప్పుడప్పుడు కూడా తోబ తోబ ఆ సాంగ్ వచ్చింది కదా, అది నాకు చేసి చూపిస్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత. అలా నేను వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా సాంగ్స్ పెట్టి నేను చేయటం, నాతో పాటు వాళ్ళని ఎగిరించటం, డాన్స్ కొంచెం కొంచెం అక్కడక్కడ ఎక్కువ తీసుకోను, మళ్ళీ ఎక్కువ నేర్పాను. ఎంతవరకు కావాలో అంతవరకే. ఓకే, నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దాని వెనక స్టోరీ చెప్పండి. ఓకే. ఏంటిది? పవనిజం. అవును. అది 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 అంటే వేరే సినిమా. అది యాక్చువల్లీ ఫిలిం సిటీలో కూలీ గెటప్స్ కావాలి కొంతమందికి. అంటే పవన్కి లిరిక్ కి ఏదో ఉంది. 2-3 డైలాగులు లైన్స్ ఉన్నాయి సాంగ్ లో పవన్ సార్ గురించి. దానివల్ల పవనిజం అనేది పెట్టారు. ఆ సాంగ్ కొంచెం అది మన తమ్ముడు సినిమాలో ఫారెన్ లో వయ్యారి బొమ్మ ఆ ఫ్లో లో ఉంటుంది కాబట్టి అలా పెట్టారు. ఇది నేను లోకల్ శేఖర్ మాస్టర్. ఓకే. అప్పుడే అక్కడి నుంచే పరిచయం. అక్కడి నుంచి నాని గారు పరిచయం. ఓకే. ఏంటి మా విశాల్ గారితో ఎప్పుడు మా విశాల్ అన్న? కానీ మంచి హీరో అండి, నాకు బాగా ఇష్టం. అక్కడ ఏంటి దేని గురించి ఇది? అంటే లైక్ సాంగ్ ఏ మూవీ ఇది? ఇది పిస్తా లుక్ అనుకుంటాను. పిస్తా, yes, కరెక్ట్. ఓకే, కరెక్ట్. బృందా మాస్టర్ కొరియోగ్రాఫర్ లో చేశారు. ఇది నాకు తెలుసు, ఒక పాట నాకు తెలుసు అందులో. డ్యూయట్ సాంగా? కాదు, గ్రూప్ సాంగ్. నైట్ షూట్ అది. నైట్ షూట్ అది. ఏంటిది మీరేనా? మీరేనా? ఆయన అంటే ఏ సినిమాకి ఇది? అది కొత్త సినిమా లేండి అది. అఘోరాలు ఒక 20 మెంబర్స్ అఘోరాలు కావాలంటే వాటిలో నేను కూడా. ఓకే. ఏంటి జానీ మాస్టర్ తో సాంగ్? అదేం సినిమా? నితిన్ గారిది. మొన్నొచ్చింది కాదు, శ్రీలీల గారు, నితిన్ గారు. నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గం ఏదో సినిమా. ఆ సినిమాలో సాంగ్ అది నైట్ షూట్. అంజలి గారిదా? అంజలి ఐటమ్ సాంగ్ అంజలి గారిది. అయితే సరదాగా ఏరా ఆ మాట మాట్లాడుకుంటూ సరే ఫోటో అర్థం చేసి తీరా బాబు అని చెప్పి తీసుకున్నాం. జిమ్ క్యారీ భాను గారిని క్యారీ చేస్తున్నారు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అండి. అవునా? చాలా మంచి వ్యక్తి. సో అక్కడ బర్త్డే బాగున్నది. అది భాను మాస్టర్ బర్త్డే రోజు. అది పబ్ సాంగ్, అందులో డాన్సర్ వెళ్ళాను. ఆ రోజు బర్త్డే భాను మాస్టర్ది. ఇక సరే అని చెప్పేసి ఒక పోస్ట్, ఒక డిఫరెంట్, అందరూ వచ్చి సరదాగా అలా దిగిపోతున్నారు. నా ఫ్రెండే కదా ఒకసారి ఎక్కువ బాను అంటే ఏంటి షూటింగ్ టైమ్ లో ఆయన ఎలా ఉంటారు? ఫ్రెండ్ గా బిహేవ్ చేస్తారా, కొరియోగ్రాఫర్ గా బిహేవ్ చేస్తారా? ఫ్రెండ్ గానే. కొరియోగ్రఫీ అనేది ఉండదు, ఫ్రెండ్లీగా ఉంటారు.
ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ అందరితో జాలీగా నాతో ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే వస్తారో, ఎవరైతే ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళతో జాలీగా గడపడం, సరదాగా చిన్న చిన్న కుళ్ళు జోకులు వేయడం, నవ్వుకోవడం. ఓకే, నెక్స్ట్ మీరు పెట్టిన ట్యాగ్ చెప్తాను, ఆ ఫోటో ఎవరిదై ఉంటుందో చెప్పండి. చెప్పండి. #మై లెజెండ్ కొరియోగ్రాఫర్. గెస్ చేయండి ఎవరై ఉంటారు. మీరే పెట్టారు ఫోటో. #మై లెజెండ్ కొరియోగ్రాఫర్. పేరు మాస్టర్ అని ఉంది. ప్రభుదేవ మాస్టర్. అదే సూపర్. ఎస్, ఎప్పుడు గుర్తుపెట్టారు. అది ఇది గేమ్ చేంజర్. జరగండి 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 ఆ సాంగ్ చేశారు అందులో కూడా. చేశాను. జరగండి జరగండి 12 days చేశాను ఆ సాంగ్. 12 days. పెద్ద సెట్, చాలా బాగుంది. చాలా కొరియోగ్రఫీ కూడా అల్టిమేట్ కొరియోగ్రఫీ. అవునా?